ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు. దేవా తండ్రి నీకు దినదీనా స్తుతులు, దేవా తండ్రి నీకు దినదీనా స్తుతులు. నా విన్నా అమోవిన్నా నా దాసం స్తుతులు, నా విన్నా ప్రతి ఒక్కరూ దేవా ఇదిగో తండ్రి, నా భర్త నీకు సమర్పణ యేసయ్యా, నా భార్య నీకు సమర్పణ యేసయ్యా, నా బిడ్డలు నీకు సమర్పణ యేసయ్యా, నా ఉద్యోగము నీకు సమర్పణ, నా వ్యాపారము నీకు సమర్పణ, నా చేతి పనులకు సమర్పణ. దేవా నీ చేతులు అప్పగించుచున్నానయ్యా, నీకు అప్పగించుచున్నాను తండ్రి. దేవా నా అప్పులు, నా బాధలు, నా ఇరుకులు నీకు సమర్పణ అయ్యా, నా కుటుంబ పరిస్థితి నీకు సమర్పణ, నా ఆర్థిక సమస్యలు నీకు సమర్పణ, నాకు కలిగినదంతా నీ చేతిలో పెడుతున్నాను యేసయ్యా అని ప్రార్థన చేసుకున్నారు ప్రతి ఒక్కరూ. అపవిత్రాత్మల దర్శన మపియునావు, అపవిత్రాత్మల దర్శన మపియునావు. ఎప్పుడైనా అవినా తీసిరానియావు, ఎప్పుడైనా అవినా తీసిరానియావు. దేవా నాకున్న దుఃఖమునికి సమర్పణ, నాకున్న బాధనికి సమర్పణ, నాలో ఉన్న వేదనికి సమర్పణ, నా సమస్యలకి సమర్పణ. దేవా నాకున్న మేలునికి సమర్పణ, నాకున్న బలహీనతలకి సమర్పణ. నా జీవితం, నా బిడ్డలు, నాకు కలిగిన సమస్తమని చేతిలో పెడుతున్నానయ్యా. చెడు తలంపులు పుట్టిన్ చెడు దుష్టాత్ములను, నా చెడు తలంపులు పుట్టిన్ చెడు దుష్టాత్ములను, నా మధు పలుకులను నావు ఎడకు రానియవు ఎడలానియా. అందరూ చేతులు పైకెత్తి నాతో చెప్తాము. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, నాకు కలిగినదంతయు నీచి అప్పగిస్తున్నాను తండ్రి. నన్ను బలపరచండి ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపండి, నీ శక్తితో నన్ను నింపండి. నాకు కలిగినదంతయు నీ చేతిలో పెడుతున్నాను ప్రభా, నీ చేతికి అప్పగించుచున్నాను. నా చిత్తము కాదు నీ చిత్తమే, నా ఇష్టము కాదు నీ ఇష్టమే, నా ఆలోచన కాదు నీ ఆలోచనే, నా తలంపు కాదు నీ తలంపే సిద్ధింప చేయము తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును.
యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకుని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు వెరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. దేవుడు పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ముద్రించును గాక. ఆమేన్. మరణాత. దేవుని యొక్క వాక్య గ్రంథముల నుంచి నేటి దిన వాగ్దానం చూద్దామండి. మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయడి. లూకా 18:1. యేసుక్రీస్తు ప్రభువారు మానవులైన వారికి ప్రార్థన నేర్పారు. ఎంతో ఉన్నతమైన ప్రత్యేకమైన ప్రార్థన. ఈ ప్రార్థన దేవుడు ఎలా చేయమన్నాడంటే విసుగక చేయడి అంటున్నాడు. విసుగక అంటే ఎప్పుడూ మనము చేయవలసిన ప్రార్థన, ఎల్లప్పుడూ జరిగించవలసిన ప్రార్థన. ఈరోజు మనం చేసే పనుల విషయంలో మనం ప్రార్థన చేయాలేమో, ప్రార్థనలో దేవుని విసుగక దేవుని అడగాలేమో, ఎడతెగక దేవుని అడగాలేమో, మానక దేవుని అడగాలేమో. దేవునికి స్తోత్ర. అందుచేత దేవుని వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, విసుగక ప్రార్థన చేయమని దేవుడు సెలవిస్తున్నాడు. నిత్యమును మన ప్రార్థనలో ఉండాలి. కార్యము నెరవేరేంత వరకు మన ప్రార్థనను మనము కొనసాగించాలని దేవుని యొక్క వాక్య సేవకునిగా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగునుగాక. అందుచేత అతి ఉన్నతమైన ఈ రోజునందు విసుగక ప్రార్థన చేసే దీవెన ఆశీర్వాదాలు దైవికమైన మేలు మెండుగా కలుగునుగాక. ఆమేన్. మరణాత. త్రియేక దేవుని స్తుతి చెప్పుకుందాము. అందరూ నాతో చెప్పండి. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములయందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును జయము ఇహ పరము లాయందు, ఇహ పరము లాయందు శాశ్వత కాల జయము సార్వాలు ప్రభువునకు సంపూర్ణమై నా జయము. దైవ లక్ష్యముల స్థుతి. అనాది దేవా, సృష్టింపబడకుండా నీ అంతటి నీవే ఉన్నావు కనుక నీవు ముందే ఉండి మా చరిత్ర అంతటిని చూచుచు మాకు కావలసినవనియు ముందే ఏర్పాటు చేసి ఉన్నావు కనుక నీకు మా వందనములు. అనంత దేవా, నీవు ఎల్లప్పుడూ ఉండువాడువు గనుక అంతము లేని కాలం వరకు కావలసినవనియు మేము అనుభవించుటకై నీ అనంత సన్నిధిని మా కొరకై ఉంచిన నీకు స్తుతులు. ప్రేమవైన తండ్రి, నీవు ముగ్గురుగా త్రిత్వముగా బయలుపడకపోయినా మేము నిన్ను ప్రేమించుట ఉండదు. నీ ప్రేమ సృష్టి అంతటిలోనూ కనబడుచున్నది. మేము మా పిల్లలను ప్రేమించుట కన్నా నీవు మమ్మను ప్రేమించుటయే ఎక్కువై ఉన్నది. మమ్మును కలుగచేసిన నీవు మమ్మును ప్రేమించక ఇంకేమీ చేయదు గనుక నీ ప్రేమను బట్టియే మానవునికి కావలసినవన్నీ ఆలోచించి చేసినావు. ఆ నీ ప్రేమను బట్టియే సహించుచు శిక్షించుచు క్షమించుచున్నావు. మరియు అట్టి నీ ప్రేమను బట్టియే మా పాపములను జ్ఞాపకము చేసుకునను అన్నావు కనుక నీకు వందనములు. ఆమేన్. సాతాను ఎదిరించు స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సంధానమందు వాటిని
ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము. ఆమేన్. సైతాన్ ఎదిరించు ప్రార్థన. యేసు ప్రభా, సైతాను మమ్ములను గూర్చి చెడు తలంపులు తలంచినప్పుడు వాడు కెవ్వుమని కేకవేయునట్లు అతని నిరాకార తలంపుపై బాణం వేయుము. వాడు మాపై విర్రుమని చూచినప్పుడు అతని కండ్లలోనికి బాణం వేయుము. మమ్ములను గూర్చి అతని దూతలు చెడ్డ రిపోర్ట్లు వినిపించేటప్పుడు వాడు ఆలకించుచుండగా వాని నిరాకారపు చెవులలోనికి బాణం వేయుము. అతడు నీ యొద్ద మమ్ములను గూర్చి చాడీలు చెప్పునప్పుడు వాని నిరాకారపు నోటిలోనికి బాణం వేయుము. తిండి వలన గాని తినుబండారముల వల్ల గాని మాకు జబ్బు చేయనప్పుడు వాని నిరాకారపు ఉదరములోనికి బాణం వేయుము. వాని చేతులతో మాకు హాని చేయనప్పుడు వాని నిరాకారపు చేతులలో బాణము గుచ్చుము. వాడు మా కాళ్ళకు హాని చేయనప్పుడు వాని నిరాకారపు కాళ్ళలోనికి బాణము గుచ్చుము. వాడు మా జీవిత కాలంలో ఏ హాని చేసినను మాకు కలిగిన దేనికైనను హాని చేయనప్పుడు వాని నిరాకారపు చోటుపై బాణము గుచ్చుము. వాడు మాలో కలిగించు కోపము, అసూయ, సోమరితనము, ఆందోళన, మందస్థితి, నిష్ఫలస్థితి, అపజయము, నిరాశ, అపనమ్మిక, భక్తిహీనత, దిగులు, అధైర్యము, దీర్ఘకాల చింత, దుఃఖము, అశ్రద్ధ, చెడు కోరికలు, అపార్థములు, మనస్పర్ధలు, కలహగుణము, అందని వాటిని ఆశించుట, వృద్ధాప్యం వల్ల కలుగు హాని, నిస్సహాయత్వము ఇవి రానీయకుము. అతడు మా ప్రార్థనను బట్టి చెలరేగిన ఎడల అతనికే హాని రానిమ్ము గాని మాకు హాని రానీయకుము. ఆమేన్. సమర్పణ ప్రార్థనా స్థుతులు. అనాది దేవ, అనంత దేవ, ఉన్న దేవ, సృష్టింపబడకుండా ఉన్న దేవ, ఈ నీ గొప్పతనమునకు అనేక స్తోత్రములు. అనంత దేవ, నీవు ఎల్లప్పుడూ ఉండగల దేవుడవు కనుక నీకు స్తోత్రములు. నీవు ఎల్లప్పుడూ ఉండువాడవు గనుక నీకు అనంత స్తోత్రములు. జీవమైయున్న దేవా, నాలోని జీవము నా బలహీనతను బట్టి నీ జీవస్థితిలోనికి వచ్చినప్పుడు మరలా నాలో నూతన జీవము దారపోయదు కనుక నీకు నిత్యజీవ స్తోత్రములు. శక్తివంతుడు వగు దేవా, నా విషయములో ఎంత గొప్ప కష్టమైన పని అయినను అసాధ్యమైన పని అయినను చేయగలవు కనుక నీకు నా శక్తి కొలది వందనములు. ఆమేన్. ఒక యవనస్తుడు తన భార్యకు, నేను ఫలానా బండికి వచ్చుచున్నాను, ఆ బండికి నీవు వచ్చి నన్ను కలుసుకొనవలెను, లేని ఎడల నేను ఇంటికి రాను అని వ్రాసెను. అతని భార్య వంటలు మొదలగునవన్నీ తయారు చేసుకుని స్టేషన్కు వెళ్ళెను. ఆ దినము బండి 2 గంటలు ఆలస్యమైనందున ఆమె ఇంటికి వెళ్ళెను. ఆ తర్వాత బండి వచ్చినది. అతడు దిగి ఆమె కొరకు అంతా చూచి ఆమె కనబడనందున విచారించి ఆ బండికి వేరొక చోటికి వెళ్ళెను. అలాగే మనమును ఆయన రాకు కొరకు ఎదురు చూచి తీరా వచ్చుసరికి వెనుకకు వెళ్ళిపోవుదుము, రాకడలో వెళ్ళలేము గనుక ఆలస్యమైనను ఆయన వచ్చు వరకు కనిపెట్టి చూచుచు సిద్ధపడవలను, అప్పుడు రాకడలో వెళ్ళగలము. ఓ ప్రభువా, మేము కనిపెట్టుచు సిద్ధపడుచుండగల కృప దయచేదు అని నమ్మి నీకు స్తుతులర్పించుచున్నాము. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధివైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, బైబిల్ మిషను షకీనా సన్నిధిలో నేటి దినమునందు ప్రార్థించుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు.
ఇటు ప్రార్థనలు ఏకీభించుచున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపచేయండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి. దేవా, కుటుంబ సమేతములుగా నీ రెక్కల కింద భద్రపరచండి. నీ యొక్క కుటుంబానంతటి రక్షణలో బలపరిచి నడిపించండి. రక్షణ పొందని వారు ఇంకనూ రక్షింపచేయండి. దేవా, నీ రక్షణ పొందుటకు సహాయమును దయచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో నీవు ఉన్నావు. వారి కుటుంబమునకు ఇంటికి యజమానుడు నీవే, అధిపతివి నీవే. గనుక నీకు స్తోత్రములు. గొప్ప దేవా, నీకు స్తుతులు. నీ శక్తి మాకు చూపించండి. నేటి దినమునందు నీ ప్రభావముతో మమ్మల్ని నింపండి. దేవా, నీకు వందనాలు. కుటుంబాలను దీవించండి. దేవా, నీ బిడ్డల యొక్క ప్రతి వారి యొక్క అంశముకు నెరవేర్పు దయచేయండి. రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు సహాయము దయచేయండి. నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి. నిన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుని యొక్క శక్తి చూచుచున్నది అనే గొప్ప భయమును దయచేయండి. యేసునాథా, నీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి వారి మీద నీ హస్తము ఉంచండి. ప్రతి ఒక్కరిని ఈ రోజునందు బలపరచండి. ఆత్మతో, శక్తితో, నీ జ్ఞానముతో, నీ తెలివితో నింపండి. నీ బిడ్డలు ప్రయాణాల్లో తోడై ఉండండి. చేయుచున్న ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. చదువుకుంటున్న నా బిడ్డలకు తోడై ఉండండి. స్త్రీలకు, పురుషులకు నీ కాపుదల దయచేయండి. బిడ్డలకు జ్ఞానం ఇచ్చి బాగుగా చదువుకునే కృపను దయచేయండి. యేసునాథా, నీకు స్తోత్రములు చెల్లించున్నాము. ప్రతి ఒక్క కుటుంబం నీ ఆత్మతో నింపి నడిపింప చేయమని అడుగుచున్నాము. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. కుటుంబం అంతా రక్షణ పొంది రెండవ రాకడకు సిద్ధపట్టుకు సహాయం దయచేయండి. దయగల తండ్రి, ఎవరి వ్యాధులతో ఉన్నారో, బాధలతో ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారు, విడుదల దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రములు. దయ్యముల చేత, భూతముల చేత, పిశాచముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. వివాహాలు జరగాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వ్యాపారాల కోసం ఎదురుచూచున్న వారికి తగిన ధన సహాయము చేసి వ్యాపారములు జరిగింపచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. నీకు సాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమైన తండ్రి, నీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయండి. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, సంఘములను దీవించండి. సంఘాలను ఆశీర్వదించండి. నీ బిడ్డలను నీ మేలుతో నింపండి. దేవా, ఇదిగో తండ్రి, భార్య భర్తలను దీవించండి. కుటుంబంలో ఉన్న గొడవలు తీసివేయండి. నెమ్మది, సమాధానం, సంతోషం దయచేయండి. బిడ్డలు తోడై ఉండండి. ఆటపాటల్లో, పనుల్లో, చదువుల్లో తోడై ఉండండి. జ్ఞానమునిచ్చి నడిపించండి. స్కూల్కి వెళ్ళుట్లో వచ్చుట్లో, కాలేజీకి వెళ్ళుట్లో వచ్చుట్లో తోడై ఉండండి. దేవా, ఇదిగో మంచి స్నేహమును కలిగి, నీ యందు భయము కలిగి, భక్తి కలిగి, చదువుల పట్ల ఆసక్తి కలిగి బాగుగా చదువుకుంటకు సహాయమును దయచేయండి. చిన్ననాటి నుండి సమూయేలు వలె దీవించండి. దేవాని బిడ్డలను దీవించండి. ప్రతి ఆదివారం ఆరాధనలకు వచ్చుచున్నారు, బుధవారం స్వస్థతశాలకు వచ్చుచున్నారు. నీ ఆత్మ నడిపింపును దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. దేవానికి వందనాలు. వారి యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటకు సహాయం దయచేయండి. వారి యొక్క లక్షణాలను కాపాడుకుంటకు సహాయం దయచేయండి. నూరంతలుగా ఫలింపచేసి చెడు స్నేహాల్లోనికి పోకుండా, సెల్ ఫోన్లు ఉన్న చెడుకు ఆకర్షించబడకుండా దేవాని బిడ్డలను కాచి కాపాడండి. చదువులు, తీనతలు దయచేయండి. జ్ఞానమునిచ్చి ఆ ప్రొఫెషనల్ కోర్సులో ముందుకు సాగుటకు, వారి యాంబిషన్ చేసుకుంటకు సహాయము దయచేయండి.
పురుషులైన వారిని దీవించండి. వారు వారి కుటుంబాన్ని నీలో నడుపుకుంటకు సహాయము దయచేయండి. వారు ఆత్మీయంగా నడుచుకుంటకు సహాయము దయచేయండి. నీ ప్రార్థనలో ముందుకు సాగి వారి కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటకు సహాయము దయచేయండి. వారు తలపెట్టిన ప్రతి పనిని ఆశీర్వదించండి. వారు వ్యాపారములు, ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి. యేసయ్యా వారి యొక్క చేయుచున్న ప్రయాణాలు తోడై నడిపించండి. స్త్రీలైన వారిని దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగములు, పనులు దీవించండి. వంట పనులు తోడై ఉండండి. గ్యాస్ వేడి మీ దగ్గర పనిచేయుచున్న కాపుదల దయచేయండి. దినమంతా మంచి రుచికరమైన ఆహారాలు సిద్ధము చేసే కృపలు వారిని నింపండి. నీ మేలుతో వృద్ధిపరిచి అభివృద్ధిపరచండి. దేవా, ఇదిగో పెద్దలైన వయస్సు కలిగిన వారిని, తల్లిదండ్రులను, అత్తమామల గారుల్ని దీవించండి. వారు ప్రార్థన యందు ముందుకు సాగుటకు సహాయము దయచేయండి. వారికి చేయు బలహీనతల నుంచి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత దయచేయండి. యేసయ్యా, ఈ రోజంతా నీ కాపుదల దయచేయండి. ఆదివారం ఆరాధనలు బహుగా దీవించండి. బైబిల్ మిషన్ షకీనా స్వస్థతశాల సేవను దీవించండి. ఆదివారపు సంఘ కుటుంబాలను, విశ్వాసులను దీవించండి. యాజకులు నిలబెట్టుకుని బలమైన వాక్యవర్తమానమును అందింపచేయండి. హస్తముంచి ప్రార్థన చేసిన అద్భుతాలు దయచేయండి. దేవానికి వందనాలు. ఈరోజు నీ బిడ్డలకు ముందుగా నీ ఉండి విజయమును ఇచ్చి వారికి ముందుగా నీ వారి యొక్క బాటను సరాలము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోంతేకాకీను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రవేశత్వము చేయము, అపవాదికులకు లయం. ప్రవేశత్వము చేయము, అపవాదికులకు లయం. ప్రవేశత్వం చేయము, అపవాదికులకు అంతనాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్తని యెహోవా యొక్కయు, రక్షణకర్తని యేసుక్రీస్తు యొక్కయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకు దీవెన, కాపుదల, సహాయము, సహవాసము, స్వస్థత, రక్షణ, రాకడ, మహిమ మీకును మీ కుటుంబ సభ్యులకును సదా తోడైనను గాక. ఆమేన్. దివ్యా దేవుడు నిన్ను దీవించును గాక. భూమి చేసిన వాడు పోషించును గాక. రక్షకుండవు క్రీస్తు రక్షించును గాక. పరమా వైద్యుడు స్వస్థ పరచుచుండును గాక. పనులన్నిటి సఫల పరచుచుండును గాక. దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండును గాక. అంతా నా మోక్షంబు అంతా చేయును గాక. విజయము ఈ మాట వినువారి కామేన్. విజయము ఈ పాట వినువారి కామేన్. మిత్రుడారమ్ము మైత్రితో పారా మాదికమైన మాటలు చింటూ మా నాన్నతో విను. మిత్రుడారమ్ము. బలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి మరణాత. మరణాతనుగా మన ప్రభుత్వలుగా వచ్చినారు. అందరికి మరణాత. ఉదయకాలంలో శుశ్రూషలకు వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. అయ్యో, ప్రార్థనలు అయిపోతున్నాయని చెప్పి వీరు పరుగు పరుగున వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు. దేవుడి పిల్లారా, వీరు ప్రార్థన చేసుకుంటుంటే ఈ స్టేజీ మీద నుండి తెల్లని మెట్లు పరలోకానికి వేయబడినట్లుగా వారు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడి పిల్లారా, నేను ఇక్కడే ఉన్నాను. ఒక గొప్ప వెలుగు వెనకాల పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నిలిచినట్టుగా మీరు చూచారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా లేట్గా వస్తున్నానండి ప్రభువా. ప్రార్థన
నెలలు అయిపోతున్నాయి. ఎప్పుడు నేను కళ్ళగా లేట్గా వస్తున్నానని వచ్చిన తర్వాత మాకు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటున్నాను. చేసుకోగానే అయ్యారు వెనకాల గొప్ప వెలుగు ఎంతో మెరిసిపోతుంది అయ్యారు వెనకాల. ఆ తర్వాత అయ్యారు వెనకాల ఎలుగు వెనకాలే ఆ పటంకి ఎదురుగున్న పైకి మెట్లు ఎంతగానో దేవుడు చూపించి ఉన్నారు. దేవుడికి ఈ శనిసార్లు దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే పరలోకము నుండి మన మధ్యకు ఈ సన్నిధానంలోనికి ఆయన దిగి వచ్చుచున్నారు. చెప్పకుండా దేవుడికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రభావం అందరినీ బలపరచుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.